రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. టీన్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ ఎనర్జీని కానివ్వండి, వాళ్ళకు ఉండేటువంటి పొటెన్షియల్ని కానివ్వండి, ఏ విధంగా లాస్ అవుతున్నారు అనేటువంటి ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాను. అయితే కొంతమంది పిల్లలు తండ్రి పడే కష్టం కానివ్వండి, లేదు తండ్రి చేసేటువంటి జాబ్ మీద కానివ్వండి, ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకునేటువంటి దాని మీద వెళ్తున్న తీరు కానివ్వండి, ఏ కొడుకు కూడా మా నాన్న స్లీన్ చేస్తున్నాడు అని కూర్చుని ఆలోచించే టైం కూడా తీసుకోరు. తండ్రి గురించి బయట గొప్పగా వింటారు, కానీ ఆ గుణం చూసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది. ముఖ్యంగా మన టీనేజ్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు అదే వీడియో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత ప్రతి పిల్లవాడు కూడా తండ్రిని వెనక్కి తిరిగి చూసి మా నాన్న అసలు ఏంటి అని ఖచ్చితంగా ఒక్కసారన్నా ఆలోచించుకొని కలిసి వెళ్ళాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అటువంటి పిల్లల కోసం ఈ వీడియోలో ఏం చెప్తారు? మీరు తండ్రి గురించి అడుగుతున్నారంటే మాత్రం నాకంటే దురదృష్టవంతుడు, నాకంటే దౌర్భాగ్యుడు ఇంకోళ్ళు ఎవరు ఉండరు. ఆ తండ్రి ప్రేమ దక్కని వ్యక్తిని నేను ఒకని. ఏ కొడుకు కూడా ఒక తండ్రిని చూడని స్థితిలో నేను చూశాను. ఏ కొడుకు కూడా ఆ తండ్రిని ఆ స్థితిలో చూడాలి లేకుంటే చూడాల్సి వస్తుందన్న సిచ్యువేషన్ కూడా ఎవరు చూసుంటారు. నేను చూశాను. అది ఇప్పటికీ తలుచుకున్నా ఆ కన్నీళ్ళు వెనకాల రోల్ అవుతూనే ఉంటాయి. అదేంటో కూడా ఇప్పుడు చెప్తాను. మా నాన్నగారు ఒక పళ్ళ వ్యాపారి. మీరు చూస్తుంటారు, రోడ్డు మీద పళ్ళు అమ్ముతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ప్లేస్లో ఎండ వాన ఏం తెలియకుండా అక్కడ కూర్చొని, నేను చిన్నప్పుడు నాకు తెలిసి 7th క్లాస్ వరకు అదే వృత్తి ఆయన చేసింది. ఎండాకాలం ఎలా ఉండేదంటే, మా ఇంటికి వచ్చి పడుకుంటే మా నాన్న షర్ట్ తీస్తే మినిమం ఎండాకాలంలో 3 పౌడర్ డబ్బాలు అయిపోయాయి. వెనకాలంతా ఎండకి మండి చెమట గుల్లలు వస్తే అది తగ్గించడానికి రాత్రిపూట మా అమ్మ పడుకొని వెనక వీపు మీద ఆ పౌడర్ చల్లుతూ ఉండే. ఒకానొక సిచ్యువేషన్లో నేను 7th క్లాస్, నాకు బాగా గుర్తు. అప్పట్లో ఇలా డబుల్ బెడ్రూమ్లు, పిల్లలకు బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ ఇలాంటి ఉండేది కాదు. మేమందరం ఒకే దగ్గర పడుకునేవాళ్ళం. 7th క్లాస్లో మా నాన్నగారు ఒకరోజు ఎండాకాలం వచ్చి అలాగే పడుకొని మా అమ్మ పౌడర్ చల్లుతుంటే, ఎందుకు ఎండాకాలంలో కొద్దిగా పడుకోవచ్చు కదా, ఎందుకు ఈ టైంలో మధ్యాహ్నం పూట ఎందుకు చేస్తున్నావు అంటే, బలదానివే, మేలో మళ్ళీ ఫీజులు కట్టాలి కదా, పిల్లల్ని ఎవరు చదివిస్తారు, నేనే కదా చూసుకోవాల్సింది. అప్పుడు ఆ తండ్రి ఒక మాట అన్నాడు. నాకు ఇప్పటికీ మా నాన్నగ మీద ఆ రెస్పెక్ట్ ఎందుకు పెరిగిందంటే, ఒక మాట అన్నాడు. నేను ఒకసారి వచ్చి చూసేసరికి నువ్వు పిల్లలు అందరు ప్రశాంతంగా పడుకో అన్నారు. ఒక తండ్రి ఎప్పుడైనా చూస్తే పిల్లలు భార్య ప్రశాంతంగా పడుకున్నారంటే మా నాన్న అక్కడున్నాడు, మా నాన్న చూసుకోగలుగుతాడన్న ధైర్యం ఆ పిల్లలకి, ఆ కుటుంబానికి ఉంది. కాబట్టి 8th క్లాస్ దాకా మా కుటుంబం కూడా అంతా బాగానే ఉంది. ఒక మధ్య తరగతి కంటే తక్కువ ఏదన్నా ఉంటే ఆ స్థితి నుంచి నేను వచ్చాను. 8th క్లాస్లో సాయంత్రం 7:30 వరకు మా నాన్న మాతో పాటే ఉండి, ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొస్తానని చెప్పి, ఆ రోజు పళ్ళ వ్యాపారం చేయట్లేదు అప్పటికి, ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్ళి 8:30కి తన స్నేహితుడు వచ్చి, నాన్నగారి స్నేహితుడు వచ్చి, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు వెంటనే రండి అంటే, ఏంటో తెలియని సిచ్యువేషన్లో వెళ్తే ఒక తండ్రిని అలా చూస్తానని ఇప్పుడు అనుకోలేదు. ఇది ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ కూడా చెప్తాను. ఆ 2 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. వెళ్ళేసరికి ఐసీయూ బెడ్ మీద, ఇప్పుడంటే మన స్టేట్లో ఐసీయూ అంటే మొత్తం గ్లాస్ రూమ్స్లో పెట్టి లోపలికి రానికుండా అలా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఐసీయూ అంటే రేకుల షెడ్లో, ఏసీ కాదు కదా, చెమటలు కక్కే అలాంటి ప్లేస్లో, ఐసీయూ అనే ప్లేస్లో అక్కడ పడుకోబెట్టి ఆక్సిజన్ ఇలా పెడితే మేము లోపలికి వెళ్ళాం. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఆక్సిజన్ పెట్టారేంటనే ఆ అర్థం చేసుకునే స్థాయి కూడా లేని ఒక 8వ క్లాస్ కుర్రాడు నేను. మా అన్న ఇంటర్ చదువుతున్నాను, నేను 8వ క్లాస్. వెళ్ళిన తర్వాత మా నాన్న ఊపిరి ఆడట్లేదు. వెళ్ళంగానే ఆ టైంలో నర్సులు అంత బాగా చదువుకున్నారులేదు నాకు తెలియదు, కానీ మా నాన్న ఊపిరి ఆడట్లేదని చెప్తే ఆ నర్సు వచ్చి ఒకసారిగా ఆక్సిజన్ వెళ్తేగానే వితిన్ 5 seconds హీ లాస్ట్ హిస్ బ్రెత్. ఫస్ట్ ఇన్సిడెంట్ నేను చూసింది ఏదైనా ఉంటే మా నాన్నగారి ప్రాణం పోవడం నేను చూశాను. అయిపోయింది, తీసుకొచ్చారు. ఆ రోజు అక్కడ కూర్చొని మా నాన్నగారి లాస్ట్ బాడీ దగ్గర కూర్చొని ఒక్కసారి లేనన్న నీతో మాట్లాడాలని ఏడ్చి నేడుపు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ రోజు ఇంకేం నాకు కనపడట్లేదు, అంతా అయిపోయింది. మా నాన్నగారి తరపున బంధువులు అంతమంది లేరు. మా అమ్మగారి బంధువులు, మా మామయ్య కానీ, మా తాత కానీ, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కాపాడారు. అంతా అయిపోయిన తర్వాత ఎత్తుబడి చేస్తారు. మా నాన్నగారి ఫ్రెండ్స్ ఎలా అంటే, స్వామి మాలేసుంటే దగ్గరికి కూడా రారు, కానీ స్వామి వాళ్ళ బ్రేక్ చేసి వచ్చారు. అంత గొప్ప స్నేహాన్ని మా నాన్న సంపాదించారు ఆ రోజుల్లో. పాడ మీద ఇప్పుడంటే మనకి వెహికల్స్ అవన్నీ ఉన్నాయి. అప్పట్లో పాడ మీద ఎలా తీసుకెళ్ళాలో ఎవరికి తెలియదు. పాడ మీద తీసుకెళ్తూ ఉంటే మా ఇంటి నుంచి ఆ శ్మశానానికి వెళ్ళాలంటే దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మోసుకొని వెళ్తున్నాం. మా నాన్నగారు నాలాంటి పర్సనాలిటీ. వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ అనగానే ఆ పాడె కట్టిన తాళ్ళు ఊడిపోయి అలాగే మా నాన్నగారు రోడ్డు మీద పడ్డారు. గంట సేపు నడి రోడ్డు మీద మా నాన్నగారు అలాగే ఉన్నారు.
గంటసేపు ఏ కొడుకు చూడని దృశ్యం ఆ రోజు నేను చూశాను. గంటసేపు అలాగే ఉన్నారు. తర్వాత అప్పటికప్పుడు తాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ గట్టి కట్టి, ఇంకా మాకు అప్పుడు ఇలాంటివి వెహికల్స్ ఏమీ లేవు, అలాగే కట్టి గంటసేపు నీ ప్రపంచం, నీ జీవితం, నీ నెక్స్ట్ వ్యక్తి ఎవరినైతే నువ్వు ఇన్ని రోజులు హీరోగా తీసుకున్నావు ఆ వ్యక్తి ఆ రోడ్డు మీద ఉంటే ఎలా ఉంటుంది? ఇంకా అసలు ఇప్పటికీ అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నో వర్డ్స్ అన్న. ఆ రోజు ఆ సిచ్యువేషన్ మాత్రం ఎవరికి రాకూడదు, ఏ కొడుకు అటువంటి సిచ్యువేషన్ రాకూడదని ఇప్పటికీ కోరుకుంటాను. దాని తర్వాత అలా తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎవరన్నా 10th క్లాస్లో కానీ, మీకు గుర్తు 10th క్లాస్లో కానీ, ఇంటర్ కానీ కొత్త కాలేజ్ జాయిన్ అయితే తండ్రి పట్టుకొని తీసుకెళ్తుంటే ఈరోజు వాళ్ళని చూసినప్పుడల్లా ఐఎమ్ మిస్సింగ్ ఇట్. అది ఇప్పటికీ నాకు అది తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు మా నాన్న నేర్పించిన క్వాలిటీస్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. 2018లో నేను ఫస్ట్ అవార్డు గవర్నర్ గారి దగ్గర నుంచి, తమిళనాడు గవర్నర్ గారి దగ్గర నుంచి బెస్ట్ యూత్ ఎంపవర్మెంట్ అవార్డు తీసుకుంటున్నప్పుడు, అవార్డు తీసుకొని వచ్చినప్పుడు మా అమ్మ ఆనందపడుతుంది, మా అన్నయ్య వీళ్ళందరూ ఆనందపడుతున్నారు. అవార్డు ఇలా తీసి, నాన్న ఇది నేను చెప్పాలనుకున్న నా సక్సెస్. ఒక తండ్రి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే నా కొడుకు ₹1,00,00,000 సంపాదించాలని కోరుకోడు. ఆ తండ్రి ఏం కోరుకుంటాడు తెలుసా? మా వాడు నేను అతని తండ్రిని అని చెప్పుకునే స్థాయికి ఎదగాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఆ రోజు మా నాన్నకి నేను అది ఇచ్చాను. ఇప్పటికీ నేను ఏదన్నా తప్పు చేస్తే ఎవ్వడికి నేను తలదించను. ఎక్కడ మా నాన్నగారి పేరు డౌన్ అవుతుందని చెప్పి ఇప్పటికీ భయపడుతూ పనిచేస్తాను. ఈరోజు ప్రతిరోజు అరే ఎవరితో షేర్ చేసుకుంటే బాగుంటుందంటే, ఎస్ నేను మా వైఫ్తో షేర్ చేసుకుంటాను, మా మదర్తో షేర్ చేసుకుంటాను, కానీ యూ కాంట్ రీప్లేస్ ఎ డాడ్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఒక తండ్రిని మాత్రం మీరు ఎప్పుడు రీప్లేస్ చేయలేరు. అప్పటి నుంచి నేను ఒక రీసెర్చ్ చేశాను. నేను అనాథనయ్యాను, నాలాగా ఏ కుటుంబం అనాథ అవ్వకూడదని ఒక రీసెర్చ్ చేశాను. అది ఈరోజు చెప్తాను, దాని తర్వాత మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మగవాళ్ళకి, ఆడవాళ్ళకి? మగవాళ్ళకి ఎక్కువ. మగవాళ్ళకి. ఎందుకు? బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వల్ల కాదు. దేనివల్ల తెలుసా? టెన్షన్స్ వల్ల. చిన్నప్పుడు మీరు చూడండి, మనకి ఏదైనా బాధ కలిగితే అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర, మన దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అవును. కానీ భారతదేశంలో ఏదైనా తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడని చూసారు? యూ కాంట్ ఈవెన్ సీ దట్. ఈరోజు ఆత్మహత్యలు అంటే ఉరేసుకోవడం, ట్రైన్ కింద పడడం కాదు, గుండెపోట్లు కూడా ఒక రకమైన ఆత్మహత్యలు నేను కనిపెట్టాను. ఒక కొడుకు, కూతురు వాళ్ళకి టాపర్స్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈరోజు నాకు బ్యాంక్ ఆఫర్ ఇంత వచ్చింది, నాకు ప్యాకేజ్ ఇంత వచ్చిందని చూపిస్తే అది కాదు నిజమైన గ్రేట్నెస్. మీరు నిజంగా ఒక 10వ క్లాస్ చదువుతున్నారంటే ఆ 10వ క్లాస్ మిమ్మల్ని మాన్పించి రోడ్డు మీద కూలి పనులు చేసుకొని బతకమన్నా కూడా బతికే స్థాయి ఆ టైంకి వచ్చినట్టే కదా. హానెస్ట్గా మాట్లాడితే ఇప్పుడు ఏమి లేకపోయినా నేను బతకగలుగుతాను స్థాయి వచ్చింది కదా. ఆ రోజు మీ తండ్రి దగ్గర కూర్చొని, నాన్న ఇప్పటిదాకా మీకు ఆనందం వస్తే ఎవరితో పంచుకున్నా నాకు తెలియదు, బాధ వస్తే ఎవరితో పంచుకున్నా తెలియదు, ఇప్పుడు నేను కొడుకుగా, కూతురుగా నేను ఎదిగాను, ఈసారి మీకు ఏదైనా కష్టం కలిగితే నాతో పంచుకోండి అని ఒక్క కొడుకో కూతురు ఎప్పుడైతే భరోసా ఇస్తుందో ఖచ్చితంగా ఏ కుటుంబంలో గుండెపోట్లు రావని నేను చెప్తాను. 100% అన్న. అర్థమైంది? మీరు అలా చెప్తుంటే మా నాన్న గుర్తొచ్చేసారు నాకు. నేను ఇప్పటికీ కంట్రోల్ చేసుకున్నాను, కానీ లేకుంటే ఈ టిష్యూస్ కూడా సరిపో. నాకు ఇప్పటికీ అది ఒక రిగ్రెట్ అండి. I've done so many videos. Sorry, ఆ రోజు ఏం ఫీల్ అయ్యారో నాకు ఇక్కడ కూర్చుంటే ఇలా అంటే నేను మామూలుగా మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది అంటే, ఆ రోజు మీ గుండె ఎంత ఏడ్చుంటుందో నేను ఐ కెన్ సెన్స్ ఇట్. కానీ ఇక్కడ ఆ తండ్రి గొప్పతనం ఎప్పుడు తెలిసిందండి. తండ్రి ఎప్పుడు డైరెక్ట్గా ఏమి నేర్పాడండి. చాలా విషయాలు చెప్తాను. చాలామంది అంటారు మా నాన్న ఇది నేర్పించాడంటే ఆయన మాటల ద్వారా మీరు నేర్చుకున్నది కాదు, ఆయన ఏం చేస్తున్నాడో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. గుణం అండి, గుణం, ద క్యారెక్టర్, ద వాల్యూస్. ఎస్. మా నాన్నగారు పళ్ళ వ్యాపారం చేశాడు. రోజుకి 200 సంపాదించిన గగనం. ఆ 200తో కుటుంబం నడపడమే చాలా కష్టం. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? మా బస్ స్టాప్ దగ్గర బండి పెట్టుకొని ఉండాలి. ఆ బస్ స్టాప్కి వెళ్ళాలంటే మా నాన్నకు బాగా తెలుసు. ఎవరైనా ఒక పూట తినకుండా వాళ్ళు అక్కడ నిలబడుంటే, రా భోజనం చేసి వెళ్దు, ఎట్టెళ్తా ఊరికే అని చెప్పి దారిని పోయి ఎవరైనా సరే, లేదా ఒక ఆప్తుడు అన్నం పెట్టి పంపించాలి, శత్రువు వచ్చిన అన్నం పెట్టి పంపించాలని నాకు నేర్పించిన క్వాలిటీ ఎక్కడి నుంచి అంటే మా నాన్నగారు. ఆయన నాకు డైరెక్ట్గా చెప్పలే, కానీ ఆయన బెస్ట్ క్వాలిటీ నేను అబ్జర్వ్ చేశాను. సబ్కాన్షియస్లోనూ నరాల్లో ఇంకిపోయి ఉంటుంది అన్నది. వాళ్ళు చేసే ఏ చిన్న మూమెంట్ అయినా సరే మనల్ని కొంచెం మన ఏజ్ పెరిగే కొద్దీ ఇన్స్పైర్ చేస్తాయి. తెలియకుండా నా క్వాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం. ఆ క్వాలిటీయే మనల్ని నడిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజుల్లో చాలా దౌర్భాగ్యం. సారీ ఇలా మాట్లాడలేదు, మా నాన్నగారు నాకేం ఆస్తి ఇవ్వలేదండి. ఇంత దౌర్భాగ్యమైన స్థితి. అసలు ఈ రోజు మన ఇద్దరం ఇలా ఉన్న ప్రపంచంలో ఇంతమంది ఉన్నాం అంటే కారణం
ఫస్ట్ హీరో నాన్నే నాన్నే లేకుంటే మన బతికెక్కడ ఉండేది. ఒక్కసారి నాన్నని తీసి మీ జీవితంలో ఊహించుకోండి. ఇక్కడ చూసే వాళ్ళందరికీ అదే క్వశ్చన్ చెప్తాను. చాలా సెషన్లకు వెళ్ళినప్పుడు పిల్లలు చెప్తాను, నాన్నని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాన్న ఏదైనా వస్తువు అడిగితే కొనియడానికో, నాన్న ఏదన్నా కావాలంటే అవసరం తీర్చడానికి మెషిన్ లాగా ఆలోచిస్తున్నారు చూసారా, అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి లేదు. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? నాలాంటి దౌర్భాగ్యాలకే తెలుస్తుంది. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక్కరోజు మీ నాన్నగారు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకొని చూడండి. మీరు ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్లో అన్నారే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నాన్న అనే రెప్లికా లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. అవునండి. ఎన్ని నిద్రలేని రాత్రులు నిస్వార్థంగా గడిపితే ఒక తండ్రి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఒక తండ్రి కనుక ఇప్పటికీ వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నాకు కావాల్సిన విధంగా నా లైఫ్ నేను గడుపుతాను, నా లైఫ్ లగ్జరియస్ కారు కొనుక్కుంటానని చెప్పి అనుకోడు. ఇప్పటికీ తను ఎప్పుడో కన్న బండిని తుడుచుకుంటూ వాడుతుంటే పిల్లలు హేళన చేస్తాడు, ఎందుకు నాన్న ఇంకా ఆ బండిని వాడుతున్నావు అంటే, ఆయన బండి కొనలేక కాదు, ఆ బండి కొనే పొజిషన్లో నీకేదైనా మంచి భవిష్యత్తు ఇస్తే బాగుంటుందని చెప్పి తను నిస్వార్థంగా నీ కోసం స్వార్థంగా పనిచేసే వ్యక్తి ఒక తండ్రి. ఎప్పుడు కూడా తండ్రిని మెషిన్ లాగా చూడడం మాత్రం ఈ జనరేషన్ ఫస్ట్ తగ్గించుకోవాలి. సారీ టు సే దిస్. 100% అండి. ఎందుకంటే మీరు ఇందాక లాస్ అవటం నా దౌర్భాగ్యం ఉన్నారు కదా, కానీ మీకు తెలియకుండా మీరు క్రియేట్ చేసినటువంటి ప్రపంచం, పెద్ద ప్రపంచం, ఆయన త్రూ ఒక పెద్ద మెసేజ్ ఈ విధంగా క్రియేట్ అయ్యి చాలామంది పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసింది. లోక కళ్యాణం కోసం జరిగిందని అనుకుందాము. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత టీన్స్లో మార్పు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ ఈ సిరీస్లో భాగంగా ఈ వీడియోని మీరు షేర్ చేయడం అనేది నిజంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతి తండ్రి గురించి మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నాకే కళ్ళ నీళ్ళు వచ్చాయి. I've done so many videos, కానీ అంత ఎమోషన్ అయినటువంటి ఏది లేదు. బట్ తండ్రి కదిలించగలుగుతాడు, గుండెని నడిపించగలుగుతాడు. ఆ మానసిక ధైర్యాన్ని తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతాడు. అవును, ఇంకెవరు ఇవ్వలేరు. ఇది చూసిన తర్వాత అయినా సరే మేము ఏడ్చాము అని కింద కామెంట్ బాక్స్లో పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కామెంట్సే వాళ్ళ తండ్రికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఎవరున్నా సరే. అండ్ వాళ్ళే ఈ సిరీస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కానీ ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను కదా, ఒక పాయింట్ చెప్తాను. ఒక్కసారి ఇక్కడ చూసే వాళ్ళందరినీ ఒక చిన్న విషయం రాయమనండి. నేను ఇప్పుడు రాయగలుగుతాను, గర్వంగా రాయగలుగుతాను. మా నాన్నగారిలో నాకు నచ్చిన గుణాలేంటి, మా నాన్నగారిలో నన్ను ఇన్స్పైర్ చేసి ఈ పర్సనాలిటీ రావడానికి కారణాలు ఏంటి, నేను 100 రాయగలుగుతాను. గర్వంగా కాల్ రెగ్రెస్ రాయగలుగుతాను. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అంటే మీ నాన్నగారు ఎంత సంపాదించారు ఏంటని పక్కన పెట్టి, మీ నాన్నగారు అని చెప్పంగానే మీకు గుర్తొచ్చే ఒక టాప్ 5 బెస్ట్ క్వాలిటీస్ చెప్పండి. ఫస్ట్ 2 చెప్తానండి. నాకు బాగా ఎప్పుడు కూడా ఇదే హానెస్టీ, సెకండ్ హార్డ్ వర్క్. ఈ రెండే నాకు ఆ క్వాలిటీని షేర్ చేశారు. నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఫెంటాస్టిక్. ఎప్పటికీ అయినా సరే ఆ రెండింటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెయింటైన్ చేస్తాను. ఇక్కడ నాకు అనిపిస్తే చేస్తాను, లేదంటే లేదు. బట్ వర్క్ విషయంకి వచ్చేటప్పటికి హార్డ్ వర్క్ని ఎలా ఆయన దగ్గర నుంచే తీసుకున్నాను నేను. ఇప్పుడు మీకు డైరెక్ట్గా నాగరాజు నువ్వు హార్డ్ వర్క్ చేయాలని చెప్పారు. ఎందుకంటే తండ్రి వారసత్వం బ్లడ్లో తీసుకోవడం, డబ్బులో తీసుకోవడం కాదు, ఆయన ఆచరణలో మనం తీసుకోవాలి. అవును అవును. ఎప్పుడు మీరు అన్నట్టు నాకు చాలా బాగా నచ్చిన పాయింట్, గుణాలు. ఆయన నేర్పించేవేంటి తెలుసా, మాటల్లో కాదు. ఆయన్ని చూసి మీరేం ఇన్స్పైర్. నేను ఇప్పుడు అదే విషయం అడుగుతాను. మీ తండ్రి మీకు గుర్తు రాగానే, మీ తండ్రి పేరు కానీ మీ తండ్రి గురించి ఆలోచన రాగానే మీకు ఆయనలో నచ్చే ఒక 3 బెస్ట్ క్వాలిటీస్ రాయండి. అందరూ 3 బెస్ట్ క్వాలిటీస్ చెప్పేటప్పటికి నాకు బెస్ట్ క్వాలిటీ ఇంకొకటి షేర్ చేసుకోవాలి ప్లీజ్. మా నాన్న మా మదర్ దగ్గర కానీ మా ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ ఏ రోజు పలానాది లేదు అని కంప్లైంట్ ఇవ్వలేదు, తీసుకురాలేదు. పిల్లల ముందు కూడా అది ఏ రోజు తీసుకురాలేదు. ఉన్న దాంట్లోనే 100%లో 99% లేకపోయినా 1%ని పిక్ చేసుకొని ఎలా ముందుకెళ్ళొచ్చు అనేది మాత్రం నేర్పించారు. దానిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అండి. అంతకంటే ప్రైడ్ మూమెంట్ ఏముంది? డెఫినెట్ గా మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు ఎక్కడో అది బాగా నేర్చుకొని మీ కళ్ళలో ఆ స్మైల్, హ్యాపీనెస్ చూసారా, అది నాకు ఈజీగా కనపడుతుంది. అదే నడిపిస్తుంది నాకు, అదే నా ఫ్యూయల్, అదే 200%. ఇప్పుడు వర్క్ లో కూడా మీకే తెలియకుండా అంత హార్డ్ వర్కింగ్ కాబట్టి ఈ రోజు వితిన్ 3 years లో ఏ యాంకర్ రాని పొజిషన్ మీరు వచ్చారంటే ఆ రోజు ఆయన దగ్గర నుంచి తీసుకున్న హార్డ్ వర్క్ కమిట్మెంట్ తోనే కదా ఇక్కడ ఉన్నారు. అంతే నిజాయితీగా ఉండబట్టే కదా ఈ ప్లాట్ఫామ్ మీద, సుమన్ టీవీ ప్లాట్ఫామ్ మీద నిలబడడానికి ఆ క్వాలిటీనే నన్ను నడిపించిందని అనుకుంటాను. ఎస్ సార్, అవును. ఖచ్చితంగా మనకి తెలియకుండానే వాళ్ళు మనల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. కానీ ఆ గ్రాటిట్యూడ్ మాత్రం మనం మర్చిపోకూడదు. కానీ ఈ రోజుల్లో నేను ఇది చాలా మంది తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ చేసిన తర్వాత, సార్ మా వాడికి ఇంత చేస్తుంటే మా వాడు అసలు వినట్లేదు సార్. చిన్నప్పుడు 6th class వరకు నాతో బాగానే ఉండేవాడు సార్. ఇప్పుడు ఇంటర్ రాగానే తండ్రిని ఒక శత్రువులాగా చూసే పిల్లలు కూడా తయారయ్యారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక విషయం అంటే, ఒక్కసారి టర్న్ బ్యాక్ చేసుకోండి. మీరు ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్నో, మూవీ స్టార్నో వాళ్ళని హీరోస్ అనుకుంటారు. నాకు తెలిసి పుట్టిన ప్రతి పిల్లాడికి ఫస్ట్ హీరో భూప్రపంచం మీద, అది అమ్మాయినా అబ్బాయినా, హూమ్ ఎవర్ ఇట్ మే, ఫస్ట్ హీరో డాడ్.
అందుకే నేను చెప్తున్నాను, మీరందరూ వీలైతే రాయగలిగితే ఒక 3 బెస్ట్ క్వాలిటీస్ రాయండి. మిగతా వాళ్ళు చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అవ్వాలి. డెఫినెట్గా 3 బెస్ట్ క్వాలిటీస్ కింద కామెంట్స్ నేను చూస్తాను. అరే ఇటువంటి పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు వాళ్ళు గర్వంగా అసలు ఇంత గొప్ప పిల్లల్ని కన్నామనే విధంగా మీ కామెంట్స్ నాకు అనిపించారు. హానెస్ట్ చెప్తున్నాను. అవునండి, అవును. ఎందుకంటే అక్కడ రాయంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు రాస్తారు, సార్ మా నాన్నగారి దగ్గర నుంచి షేరింగ్ నేర్చుకున్నాను అంటే, వాడికి కనీసం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నా అంటే వాళ్ళ నాన్నగారు ఎంత అదృష్టం చేసుకుంటే వీడికి షేరింగ్ అనే క్వాలిటీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఆ క్రెడిట్ మీది కాదండి, మీ నాన్నగారికి నేను ఆ క్రెడిట్ ఇస్తాను. ఎస్. సో దయచేసి 3 బెస్ట్ క్వాలిటీస్ మీ నాన్నగారిలో మీకు నచ్చేవి ఖచ్చితంగా రాయండి. వీల్ డెఫినెట్లీ గో త్రూ అండి. ఎస్, డెఫినెట్గా అండి. అండ్ ఆడియన్స్ అది చేస్తారు కూడా, బాధ్యతగా తీసుకొని. ఖచ్చితంగా తండ్రి మీద బాధ్యతను, తండ్రి మీద ప్రేమ, బాధ్యత ప్రతి కూతురు చేస్తుంది. అవును, ఖచ్చితంగా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. నాకు వెరీ ప్రౌడ్ ఉండేటువంటి ఒకే ఒక వీడియో, నాకు తెలిసిన ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఐ కెన్ సెన్స్ ఇట్. మీ దాన్ని నేను సెన్స్ చేయగలుగుతాను. ఒక కొడుగ్గా నా తండ్రి పాత్ర ఏంటి, నేనేంటి, ఎలా నేనేం తీసుకున్నాను దాని మీద నాకు ఎప్పటికప్పుడు కూడా ప్రతి సెకండ్ గుర్తుండేలా చేశారు. మళ్ళీ మీరు తిరిగి చేశారు. అంటే మనం చేస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం కానీ జర్నీలో, బట్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ డిఎన్ఏలో నుంచి వచ్చిన డిఎన్ఏనే మనం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ ప్రౌడ్ వీడియో ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుదీప్ సాండ్రా గారు. థ్యాంక్ యూ.